హలో పిల్లలు, ఎలా ఉన్నారు? చిన్నమ్మ చెప్పి చిన్న కథ విందామా? కథ పేరేంటంటే దానం. ఒకరోజు రాజు తన గురువుని గొప్పతనాన్ని మెచ్చుకుంటూ పట్టు బట్టల్ని బహుమతిగా ఇచ్చాడు. దానికి గురువు ఎంతో సంతోషంగా వాటిని స్వీకరించి ఇంటికి వెళ్తుండగా దారి పక్కన ఉన్న ఒక బిచ్చగాడు చలికి వణుకుతూ కనిపించాడు. అతడి అవస్థకు జాలిపడి తన చేతిలో ఉన్న పట్టు బట్టల్ని ఇచ్చేశాడు. మర్నాడు రాజు అటుగా వెళ్ళినప్పుడు తాను బహూకరించిన పట్టుబట్టల్ని బిచ్చగాడు కట్టుకోవడం చూసి చాలా కోపం తెచ్చుకున్నాడు రాజు. కొద్ది రోజుల తర్వాత గురువుకి బంగారు కడియం బహుమతిగా ఇచ్చాడు ఆ రాజు. ఆ కడియాన్ని కూతురు పెళ్లి చేయడానికి కష్టపడుతున్న ఒక రాజు యొక్క ఉద్యోగికి బహూకరించాడు ఆ గురువు. ఆ విషయం రాజుకు తెలిసి వెంటనే గురువుని పిలిచి, మీ మీద గౌరవంతో నేను ఈ బహుమతులు ఇస్తుంటే వాటిని మీకు నచ్చినట్లు అందరికీ పంచేయటం పద్ధతిగా లేదు అని కోపంగా అడిగాడు రాజు. బదులుగా దానం చేయడం అంటే ఆ వస్తువు లేదా సొమ్ము మనది కాదు అని పూర్తిగా అంగీకరించినట్లు. మీరు దానం ఇచ్చిన విషయాన్ని ఇంకా గుర్తుంచుకున్నారంటే, నన్ను ప్రశ్నిస్తున్నారంటే ఆ వస్తువు మీద నాది అనే ఇంకా భావం కలుగున్నట్టు. ఇలా అయితే దానం చేసిన ఫలితం మీకు దక్కదు. అయినా మీరు అడుగుతున్నారు కాబట్టి చెప్తున్నాను రాజుగారు, ఆ వస్తువుల అవసరం నాకంటే వారికే ఎక్కువ అని అనిపించింది. అందుకే వారికి ఇచ్చేశాను. అంతే తప్ప మీపైన గౌరవం లేక కాదు అని చెప్పాడు గురువు. ఆ మాటలతో తన తప్పును తెలుసుకొని గురువుగారి దగ్గర క్షమాపణ కోరాడు రాజు. దీన్ని బట్టి మీకేమర్థమైంది పిల్లలు? ఎప్పుడైనా సరే మనం ఎదుటి వాళ్లకు దానం చేయాలి. వాళ్ళ అవసరాన్ని తెలుసుకుంటూ మనం ఇతరులకు దానం చేయాలి. ఓకేనా పిల్లలు? ఇంకో మంచి కథతో మళ్ళీ కలుసుకుందాం. బాయ్.